ఓపిక పట్టాలి, సహనంగా ఉండాలి. ఉద్యోగం రాకపోయినా సరే సహనంగా ఉండు, పెళ్లి కాకపోయినా సరే సహనంగా ఉండు. ఏదో లేదు లేదు అని అడగడము తప్ప ఉన్నదాన్ని ముందు నేను బ్రహ్మచారిగా ఉన్నాను కదా, నాకు ఈ గొడవలన్నీ లేవు కదా, సంసారము పిల్లలు ఏమీ లేదు కదా, నా కోసం నేను ఏం చేయగలను చూసుకుందాం, దేశం కోసం ఏం చేయగలవో చూద్దాం. ఇదండి బ్రహ్మచారి ఆలోచించాల్సిన విధానం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్ళి ఎవరైనా ఏదో గొడవ, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుందమ్మా, అయ్యాక ఎడుతూ కూర్చోవడమే. ఇంక చేసేదేముంది ఇక్కడ? వివాహం విద్యనాశాయి సర్వనాశాయి శోభనం. ఇంక చెప్పేది ఏమిటండి? తెలుసుండు కూడా ఇదే. ఎందుకంటే పక్క వాళ్ళు అడుగుతూ ఉండదు, ఏదో అయిపోతే 4 బాజాలు మోగించేస్తే అయిపోయింది. ఇక్కడ పెళ్ళి కాకుండా చేయవలసిన సత్కార్యాలు చాలా ఉన్నాయి కదా, పెళ్ళి అయినా చేయవలసినవి ఉన్నాయి కదా. ఏ దశలో ఉన్నామో ఆ దశలో చేసేవి చేయొచ్చుగా, ఈ గొడవంతా ఎందుకు? అంటే పెళ్ళి ఉద్యోగం ఏదైనా దాని స్థాయికి అది అవుతుంది. అయ్యే వరకు మనం చేసేవి చేయొచ్చు కదా. కార్యసిద్ధి సందం ఇది. పక్వానికి రాకుండా కోసేయాలని ఎలా అనుకుంటాం? అవ్వవలసిన పనికి దాని సమయం రాకుండా ఎలా అవుతుంది? పెళ్ళి అయినా సరే, ఉద్యోగమైనా సరే, ఏదైనా సరే.